హాయ్ సార్. హలో. గణేష్ గురించి మీరు చాలా ఇంట్రెస్ట్గా ఇందాక నేను చెప్పడం విన్నాను. సో మీ చిన్నప్పుడు మీరు గణేష్ని ఎలా పూజించేవాళ్ళు, వాటి గురించి మా ఆడియన్స్ కొంచెం చెప్తారా? అందరికీ ఫస్ట్ వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ చిన్నప్పటి నుంచి అంటే ఎక్కువగా హాస్టళ్ళలో ఉండడం వల్ల మేము అంతగా సెలబ్రేట్ చేసుకోలేదు. బట్ బయట చూసినప్పుడు ప్రజలు దాన్ని విశ్వసించడం కానీ, దాని పట్ల చూపించే ప్రేమని కానీ, దేవుడి పట్ల వాళ్ళకు ఉండే ఇష్టాన్ని వాళ్ళు చూపిస్తున్నప్పుడు, అండ్ దేవుడిని వాళ్ళు మొక్కే విధానం చూసినప్పుడు, పూజించుకునే విధానం చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి మనం కూడా చేస్తే బాగుంటుందని. అలా ఈ మధ్య కాలంలో చాలా ప్లేసుల్లో వెళ్ళి కలిసి తిరగడం, దోస్తులతో కలిసి వెళ్ళడం, అండ్ గణపతులని దర్శించడం ఇవన్నీ జరిగింది. సో అండ్ ఫైనల్గా ఇక్కడికి వచ్చి దేవుడిని దర్శించుకొని మీ అందరితో మాట్లాడడానికి యాక్చువల్లీ ఈ పండగే ప్రధాన కారణం. యాక్చువల్లీ వినాయక చవితి అనే పండగ లేకపోతే నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు. సో నన్ను ఇక్కడ రప్పించిన దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్, అండ్ రప్పించుకున్న ప్రజలకు థ్యాంక్స్ చెప్పాలి. ఇట్స్ అ వెరీ గ్రేట్ మెమరీ ఫర్ మీ ఇది. అండ్ ఇందులో చాలా అనుభవాలు ఉన్నాయి, అవి ఇంకా ఫర్దర్ చాలా విషయాలతో మాట్లాడుకుందాం. సరే, మీ నెక్స్ట్ మూవీ ఏంటి? నెక్స్ట్ నేను చేసేది దేవకి నందన వాసుదేవ గల్లా అశోక్ది వస్తుందండి. దాని తర్వాత టైసన్ నాయుడు మన బెల్లంకొండ శ్రీనివాస్ది వస్తుంది. ఇప్పుడు జరుగుతుంది మ్యాడ్ స్క్వేర్, మ్యాడ్ హిట్ చేశారు కదా, మ్యాడ్ సీక్వెల్ వస్తుంది. సో ఈ సంవత్సరానికి ఇది ఉంది. నిజంగా మీ మ్యూజిక్ చాలా బాగుంటుంది సార్. మ్యూజిక్కి మీకు ఎవరు సార్ ఇన్స్పిరేషన్? నాకు ఇన్స్పిరేషన్ ప్రజలే. ప్రజల దగ్గర నుంచి నేర్చుకున్నా, ప్రజలకి తిరిగి ఇస్తున్నా, ప్రజాస్వామ్యం లాగా. సార్, యాక్చువల్గా మేము చిన్నప్పుడు ఇళయరాజా గారు కానీ, రాజ్ కోటి గారు కానీ, ఇలాంటి వారి సాంగ్స్ కానీ, వారి మ్యూజిక్ కానీ వింటూ పెరిగాం. సో వాళ్ళు మాకు ఇళయరాజా గారిని చాలా ఇష్టం. అదేవిధంగా మీరు కూడా చిన్నప్పుడు మీ అనుభవం ప్రకారం ఏ మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్స్ ఎక్కువ వినేవాళ్ళు సార్? అలా ఏం లేదండి, ప్రజలు పాడుకునే పాటలు ఎక్కువ వినేవాడిని. అండ్ ప్రజలకు వచ్చిన పాటలే పాడుకునేవాడిని. అది సినిమా పాట అయినా, ప్రజల పాట అయినా, ప్రైవేట్ సాంగ్స్ అయినా, ఏదైనా. వీళ్ళు వాళ్ళని ఎగ్జాక్ట్లీ చెప్పలేదు, ఎందుకంటే నిజంగానే నేను అలాంటి జానర్ నుంచి రాలేదు నేను బేసిక్గా. సో నా మైండ్లో రాజకోటి గారు అన్నట్టు, మీరు అన్నట్టు రాజకోటి గారు, ఇళయరాజా సార్, రెహమాన్ గారు, మోస్ట్లీ అందరి ప్రభావం ఉందని నా స్ట్రాంగ్ ఫీలింగ్.